నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఈ బీజేపీకి ఏమైంది? అదేదో తెలంగాణ బీజేపీ యొక్క పరిస్థితి ఇవాళ మనం కొంచెం ఆలోచిస్తే ఒక ఉవ్వెత్తున లేచినటువంటి పరిస్థితి కూడా చూసాం. మరి ఇవాళ పైనుంచి కిందకు పడిపోయినటువంటి పరిస్థితి. వాట్ ఈస్ ద రీజన్? నాయకులే కారణమా? చేసినటువంటి ప్రయత్నాల్లో రాజకీయమైనటువంటి ప్రయోజనాల కంటే కూడా గ్రూపుల ప్రయోజనాలు పెరిగి పార్టీ పరువు బజారుకి ఇచ్చిందా? నిజానికి బీజేపీ అనగానే సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి పార్టీగా ఒక ముద్రున్నది. కానీ తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పూర్తిగా విఫలమయ్యేటటువంటి దశలోకి రోజు రోజుకి ఎందుకు దిగిపోతోంది అన్నది ఇవాళ చర్చనీయాంశమైంది. కారణం ఒకటే, ఇక్కడున్నటువంటి స్థానిక రాజకీయాలు. ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేస్తే 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ వచ్చారు. వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ యొక్క వ్యవహార ధోరణి, వ్యాఖ్యలు, రాజకీయం మొత్తం ఒక మలుపు తీసుకున్నాయి. మామూలుగా కాదు. అసలు బీజేపీలో ఇలాంటి నాయకుడు ఉంటాడా? ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారా? ఇలాంటి అటాకింగ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు బీజేపీలో ఉన్నారా అన్నటువంటి ప్రశ్నలు ఆ రోజు బండి సంజయ్ రూపంలో సమాధానంగా కనపడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగింది? 2 సంవత్సరాలు బాగానే పార్టీ యొక్క ఎదుగుదల. ఒక వాస్తవాలు మనం చూస్తే బీజేపీ 2014లో ఓటు శాతం ఎంత అని మనం ప్రశ్నించుకుంటే కేవలం 4.13. ఆ దశ నుంచి బండి సంజయ్ దగ్గరికి వచ్చేసరికి అంతకుముందున్నటువంటి పార్టీ అధ్యక్షులు మేబీ వాళ్ళ ప్రయత్నాలు కూడా కొంత ప్రతిభావంతంగా జరిగాయన్నది మనం భావించాలి. పూర్తిగా తీసేయలేం. లక్ష్మణ్ ఆయన వివాదాలకు దూరంగా ఉండేటటువంటి పరిస్థితి. ఎప్పుడు సాఫ్ట్ నేచర్, కలుపుకెళ్ళేటటువంటి తత్వం, అలాగే ఈజీగా యాక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉండేవి ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నా కూడా. ఆ తర్వాత ఇవాళ బీజేపీ, తెలంగాణ బీజేపీలో వివాదాస్పదుడుగా మారుతున్నది ముఖ్యంగా సీనియర్ బీజేపీ నాయకుడిగా ఉన్న, కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఒక్కడే ఎందుకో టార్గెట్ అవుతున్నాడు. కిషన్ రెడ్డి. మిస్టర్ కిషన్ రెడ్డి బికేమ్ సెంట్రల్ మినిస్టర్. బట్ స్థానికంగా తెలంగాణలో బీజేపీ పార్టీ పెరిగిందా అని అంటే ఒక వాదన బాగా బలపడుతోంది. కిషన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో పార్టీ బలహీనపడింది అని. అలాగే బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్ళింది అన్నది గణాంకాలు కూడా తెలియజేస్తున్నాయి. 4.13% ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఎలాంటి ఓటు శాతంతో ఉన్నదో తెలుసా? మామూలుగా పెరగల. 35% వరకు ఇవాళ ఓట్ల శాతం ఆ దశకు చేరింది. కానీ ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత ఇవాళ బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి అని మనం అంచనాలు వేస్తే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి ఏంటి? గత ఎన్నికలలో 35% వరకు ఓటింగ్ని సాధించుకున్నటువంటి బీజేపీ రాజధాని నగరంలో ఎందుకని ఇంత బలహీనంగా కూలిపోయింది? డిపాజిట్లు రానంత బలహీనమైనటువంటి పరిస్థితిలో ఎందుకు పడిపోయింది? గ్రూపు రాజకీయం ఎంత బలమైనటువంటి పార్టీ అవ్వచ్చు, లేదా సిద్ధాంత బేస్ ఉన్నటువంటి పార్టీ కావచ్చు, బట్ వ్యక్తిగతమైనటువంటి కారణాలతోటి పార్టీని బలహీనపరుస్తున్నటువంటి నాయకులు ఉంటే మాత్రం జరిగే ఫలితం ఇదే. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతోంది, పాలకపక్షంగా ఎదగబోతుంది అన్నటువంటి ఒక ఆలోచన వచ్చేసింది జనాలకి. కానీ ఇవాళ మాత్రం చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఈ నాయకులు ఇచ్చేశారు. తెలంగాణలో రేపు రాబోయే రాజకీయాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అన్నటువంటి పరిస్థితి గట్టిగా నమ్ముతున్నారు.
కారణం ఒకటే, గ్రూపు రాజకీయాలు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అలాగే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఇక్కడ ఈ గ్రూపులు ఇలానే ఉంటున్నాయి. అలాగే కొత్తగా వచ్చి చేరినటువంటి వాళ్ళు కొత్త గ్రూపుల్ని క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు కరుడుగట్టినటువంటి సిద్ధాంతంతో ఇవాళ ఉన్నటువంటి వర్తమాన రాజకీయాలను ఆకలింపు చేసుకోలేకపోతున్నారా? ఇలాంటి ప్రశ్నలతో మొత్తం మీద తెలంగాణ బీజేపీ అయితే బలహీనపడింది అన్నదానికి అనుమానం అక్కర్లా. ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ అదే మనకి చాలా స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చింది. దాంతోపాటు ఒక ఉద్యమ స్ఫూర్తిలాగా బండి సంజయ్ అధ్యక్షుడిగా పార్టీని పరిగెత్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన పక్కన తీసుకొచ్చి పెట్టేసి కిషన్ రెడ్డి లాంటి నాయకుడిని అధ్యక్షుడిగా పెట్టారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఫలితాల్లో మరి ఏదైనా పురోగతి కనపడిందా? అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ని తీసుకొచ్చారు. ఆయన బీసీ నాయకుడని చెప్పుకున్నారు. బీసీ నాయకుడిగా నాకున్నటువంటి హవా తెలంగాణలో నాకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది బీజేపీ పార్టీలో అని ఆయన అత్యాశగా ఆలోచించాడు, భంగపడ్డాడు. దాంతో వచ్చినటువంటి సమస్య ఏంటి? ఆయన్ని ఆ పార్టీ ఎంపీగా గెలిపించుకున్నా సరే అసంతృప్తితో ఉన్నాడు. ఒక పక్క మంత్రి పదవి రాలేదు, మరో పక్క రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డాడు. ఆ నాయకుడు చేసినటువంటి పని ఏంటి? బీజేపీ సీనియర్ నాయకుడైన బండి సంజయ్ను కూడా చాలా దుర్భాషగా మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. బట్ బీజేపీలో ఎప్పుడు ఎక్కడ ఇలా గ్రూపు రాజకీయాలు జనం మధ్యకు వచ్చి మాట్లాడినటువంటి దశ లేదు. కానీ ఎప్పుడైతే అధికారం కోసం మనము అర్హత లేనటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తామో వచ్చేటటువంటి ప్రమాదం ఇదే. రాజకీయాల్లో గెలుపుని మనం ఆశించవచ్చు, కానీ గెలుపు కోసం ఎలా పడితే అలా కొన్ని చేరికలు, ఏమాత్రం నిబద్ధత లేనటువంటి నాయకుల్ని ప్రోత్సహిస్తే వచ్చే ఫలితం ఏంటి అని అంటే ఇవాళ బీజేపీ అనుభవిస్తున్నటువంటి రోగం అదే, సమస్య అదే. గ్రూపులుగా మారిపోయినటువంటి తెలంగాణ బీజేపీ రాజకీయం అధికారానికి దగ్గరగా వస్తుందా అనంటే వచ్చే పరిస్థితి మాత్రం కనపడట్లేదు అన్నటువంటిది గణాంకాల్లో తెలుస్తున్నటువంటి పరిస్థితి. అద్భుతంగా బండి సంజయ్ ప్రభావంతో ఎప్పుడూ లేనటువంటి రిజల్ట్స్ హైదరాబాద్ నగరపాలిక ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితం గమనిస్తే కేవలం 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీ 48 కార్పొరేట్ సీట్లు గెలుచుకోగలిగింది. ఒక రకంగా అసాధ్యమని భావించినటువంటి పరిస్థితుల్లో దాన్ని సుసాధ్యం చేసినటువంటి ఆ రోజున్నటువంటి పార్టీ నాయకులు, బాధ్యతగా నిలబడినటువంటి రాజకీయం. ఎనీహౌ ఇవాళ బీజేపీ పార్టీ వ్యవహారం మనం గమనించినప్పుడు రేపు భవిష్యత్తులో బీజేపీ మరొక పార్టీతో కలిస్తే తప్పితే అధికారంలోకి రాదేమో అన్నటువంటి ఒక విశ్లేషణ కనపడుతోంది. దాన్ని నమ్మాల్సిన దశ కూడా ఉంది. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినటువంటి చతురత ఉన్నా సరే ఆ చాతుర్యం ఇప్పుడు పనికొచ్చే దశలో ఇవాళ తెలంగాణ బీజేపీ లేదు. ఏం చేసినా సరే, దేవుడు దిగి వచ్చినా సరే, మోదీ నడిచొచ్చినా సరే, అమిత్ షా తలిచి ఇక్కడికి వచ్చి కూర్చున్నా సరే, బీజేపీ అధికారంలోకి వస్తుందా అనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని, ఇప్పుడున్నటువంటి నాయకుల ఆలోచన తీరును గమనించి, ఇవాళ ఉన్నటువంటి బీజేపీ యొక్క నడవడికను మనం సూక్ష్మంగా పరిశీలించి ఫైనల్గా చెప్పేది ఒకటే, అవకాశమే ఉండదు మార్చుకోకపోతే, మారకపోతే అన్నది. ఎనీహౌ చూద్దాం తెలంగాణలో బీజేపీ రాజకీయం ఎలా ఉండబోతోంది.